హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ నేను మీ రాణి. సుధీర్ బాబు నవదళపతి ట్యాగ్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. నవదళపతి ఏంటి, ఇదెప్పుడు పెట్టారంటూ జనాలు ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు ఇలా ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లుగా ట్యాగులు పెట్టేసుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇలా సుధీర్ బాబు ట్యాగ్ మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. టాలీవుడ్లో ఒకప్పుడు హీరోలకు అంత ఈజీగా ట్యాగ్స్ వచ్చేవి కాదు. ఓ హీరోకి ఓ ట్యాగ్ రావాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది. కంటిన్యూగా హిట్లతో అభిమానుల్ని ఆకట్టుకోవాల్సి ఉండేది. అలా కంటిన్యూగా హిట్లు కొడుతూ దశాబ్దాలుగా అభిమానుల్ని అలరిస్తూ ఉంటే ప్రేమగా ఫ్యాన్స్ కానీ లేదా మీడియా లేదా ఇండస్ట్రీ వ్యక్తులే ట్యాగ్స్ ఇస్తుండేవారు. అలా చిరంజీవికి దశల వారీగా సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ వరకు ఎదిగారు. అలా ఒక్కో హీరోకి ఒక్కో ట్యాగ్ వచ్చింది. అది అభిమానులు లేదా ఇండస్ట్రీ ఇచ్చిన ట్యాగ్, ఎవరికి వారు పెట్టుకున్నదైతే కాదు. కానీ ఇప్పటి హీరోలు ఏదో ఒకటి పెట్టేసుకుంటున్నారు. అది ఎవరు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అన్నది కూడా ఎవ్వరికి తెలియడం లేదు. తాజాగా సుధీర్ బాబు తన పేరు ముందు నవదళపతి అని పెట్టుకున్నాడు. దీనికంటే ముందు సుధీర్ బాబుకి నైట్రో స్టార్ అని ఉండేది. అసలు దాని మీనింగ్ ఏంటో, ఆ ట్యాగ్ ఎవరు ఇచ్చారో కూడా తెలియదు. ఇప్పుడు ఇలా నవదళపతి అంటూ పెట్టుకున్నాడు. దీనిపై ఇప్పుడు ట్రోలింగ్ జరుగుతోంది. హరోం హరా చిత్రానికి సంబంధించిన టైటిల్స్ పడ్డప్పుడు ఇలా నవదళపతి అని కనిపించడంతో చాలా మంది షాక్ అయి ఉంటారు. ఇప్పుడు ఇదే ట్విట్టర్లో ట్రోలింగ్ మెటీరియల్గా మారింది. నవదళపత ఇదెప్పుడు పెట్టారంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ ట్యాగ్ని చూసి నవ్వేసుకుంటున్నారు కూడా. సుధీర్ బాబుకి అసలే హిట్ లేకుండా సతమతమవుతున్నాడు. అప్పుడెప్పుడో సమ్మోహనం అని విజయాన్ని అందుకున్నాడు. మళ్ళీ ఇంతవరకు సరైన సక్సెస్ను తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. ఈ హరోం హరా కూడా మిక్స్ టాకే తెచ్చుకుంది. కానీ గత చిత్రాలతో పోల్చుకుంటే కాస్త బెటర్ అని అంటున్నారు. మరి ఇది బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తీ.